మాయానగరం. ఒకప్పుడు ఆకాశంలో ఎక్కడో ఒక చిన్న మేఘం మీద ఒక అద్భుతమైన నగరం ఉండేది. ఆ నగరం పేరు మాయాపురి. మాయాపురిలోని ప్రతి ఇల్లు రంగురంగుల పూలతో నిండి ఉండేది. చెట్లన్నీ బంగారపు ఆకులతో మెరిసిపోయేవి. నదీ నీరు మధురంగా ఉండేది. అక్కడి ప్రజలు ఎప్పుడూ సంతోషంగా, హాయిగా ఉండేవారు. మాయాపురిలో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పేరు ఆకాశి. ఆకాశికి ఎప్పుడూ కొత్తవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఒకరోజు ఆకాశి అనుకోకుండా ఒక మాయా పుస్తకం కనుగొంది. ఆ పుస్తకంలో మాయాపురి గురించి అద్భుతమైన కథలు రాసి ఉండేవి. ఆ పుస్తకం చదివి ఆకాశికి మాయాపురి గురించి మరిన్ని తెలుసుకోవాలనే కోరిక పెరిగింది. ఒక రాత్రి ఆకాశి నిద్రపోతుండగా మాయా పక్షి వచ్చి ఆమెను తన రెక్కలపై ఎత్తుకుని మాయాపురికి తీసుకెళ్ళింది. ఆకాశి మాయాపురిని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ ఆమె ఎన్నో అద్భుతమైన విషయాలు చూసింది. రంగురంగుల పూలు, మెరిసే చెట్లు, మాయా జంతువులు మరియు ఎగరే ఇళ్ళు. ఆకాశి అక్కడి ప్రజలతో స్నేహం చేసి వారితో కలిసి ఆడుకుంది. మాయాపురిలో ఆకాశికి చాలా సంతోషంగా ఉంది. కాని ఒకరోజు ఆమె తన ఇంటిని, తన స్నేహితులను చాలా మిస్ అయ్యింది. అప్పుడు ఆ మాయా పక్షి మళ్లీ వచ్చి ఆకాశిని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆకాశి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన స్నేహితులతో తన మాయాపురి అనుభవాలను పంచుకుంది. అప్పటినుండి ఆకాశికి మాయాపురి ఎప్పుడూ మరచిపోలేని స్వర్గంగా మారింది.